దరిద్రం బాగా పెరిగిపోయింది ఆంధ్రప్రదేశ్లో. పోలీసులు చేసిన ఆపరేషన్తో బయటపడ్డ ఒక నిజం. రాష్ట్ర విద్యాసంస్థల పరిసరాల్ని మాదక ద్రవ్య రహితంగా మార్చే లక్ష్యంతో నిర్వహించిన ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ కార్యక్రమం విజయవంతమైందని డీజీపీ ప్రకటించారు. స్కూళ్ళు, కాలేజీలు, ఇతర విద్యాలయాల నుంచి 100 గజాల్లో పొగాకుత్పత్తులైన గుట్కా, సిగరెట్లతో పాటు ఎస్ఆర్ఎక్స్ డ్రగ్స్, దగ్గుమందు, గంజాయి, ఇతర హానికరమైన మత్తు పదార్థాలు అరికట్టడానికి ఈ ఆపరేషన్ నిరంతరం కొనసాగిస్తారట. ఈ నెల 4 వరకు నిర్వహించిన ఆకస్మిక తనిఖీలో 25,807 కేసులు నమోదైనాయట. 40.62 లక్షల అపరాధ రుసుము విధించారట. అత్యధికంగా ప్రకాశం జిల్లాలో 4,015, విశాఖ జిల్లాలో 3,468, కాకినాడ జిల్లాలో 3,115 కేసులు నమోదు చేసినట్టు చెప్పారు. అంటే స్కూళ్ళు, కాలేజీలు, యూనివర్సిటీల పరిసరాలు ఈ మత్తు పదార్థాలకి వేదికలు అవుతున్నాయి. అంటే విద్యార్థులు ఏ దశకి దిగజారుతున్నారో అర్థం చేసుకో. 100 గజాలు కాకపోతే 200 గజాలు పెడతాడు, ఏముంది. బేసిక్గా అసలు అట్లాంటి బయట అమ్మకుండా చూడటం అన్నది ముఖ్యం. ఇది దృష్టి సారించాల్సిన అంశం.